హలో వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సునీత కుక్కరీ షో. ఇవాల్టి రెసిపీ స్పెషల్ ఏంటా అనుకుంటున్నారు కదా, పాలక్ ఫూల్ మఖనీ ఫ్రైడ్ రైస్. చాలా టేస్టీగా ఉంటుంది. మనం రెసిపీకి వెళ్ళే ముందు మదర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ది మదర్స్. ఈ రెసిపీ ద్వారా వచ్చే మనకి పోషక విలువలు అన్నీ మీకు వివరంగా చెప్తాము. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఒకవేళ మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ కూడా ఉంటుంది, అది కూడా ప్రెస్ చేస్తే ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఈ రెసిపీకి స్పెషాలిటీ ఉందని చెప్పాం కదా, అదేంటా అనుకుంటున్నారు కదా. ఇప్పుడు మేము చూపించబోయేది గార్డెనింగ్. మా సందులో గార్డెనింగ్ ఉంది, అందులో పాలకూర వచ్చింది. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా పెంచుకోవచ్చు. ఇంట్లో ఉండే పాలకూర పెంచుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మన ఇంట్లోనే పెంచుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడైనా ఇన్స్టెంట్గా చేసుకోవాలనిపిస్తే వెంటనే కోసుకుని వెంటనే చేసేసుకుంటే మనకి విటమిన్స్ ఎక్కడికి పోవండి, వెంటనే మన బాడీలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ పాలకూర ద్వారా వచ్చే బెనిఫిట్స్ కూడా తెలుసుకుందామా? మన బాడీలో అరుగుదల పెంచుద్ది, మన స్కిన్ గ్లో అయ్యేలా చేస్తుంది, మనకి జుట్టు పెరిగేలా చేస్తుంది. విటమిన్ కే అంటే మన బోన్స్ స్ట్రెంగ్త్ అయ్యేలా చేస్తుంది. ఇప్పుడు పాలకూర హార్వెస్ట్ చేసేసాం కదా, రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? పాలకూర కడిగి పీసెస్ లాగా కట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసి ఉంచుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఈ ఫూల్ మఖనీ ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. పాలకూర కూడా ఎంతైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం నూనె, కొంచెం లైట్గా నెయ్యి వేసి ఫూల్ మఖనీ లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఈ ఫూల్ మఖనీ వేగించుకునే లోపల మనం దీని గురించి కూడా బెనిఫిట్స్ తెలుసుకుందామా? ఈ ఫూల్ మఖనీ ద్వారా ఫస్ట్ పాయింట్ ఏంటంటే యంగ్గా కనబడేలా చేస్తుంది. ఒకవేళ వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు ఈ ఫూల్ మఖనీ వాళ్ళ డైట్లో యాడ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇది హార్ట్కి కూడా చాలా మంచిది. బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేస్తుంది. ఇందులో కూడా బోన్స్ గట్టిపడే గుణాలు ఉన్నాయి. డయాబెటీస్ ఉన్నోళ్ళకి తగ్గిస్తుంది ఇది. ఈ ఫూల్ మఖనీలో కూడా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చూసారు కదా. వేగిచ్చేసుకున్నాం కదా, ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఉంచుకోవాలి పక్కకి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి పాలకూర, కట్ చేసిన పచ్చిమిర్చి ఈ రెండు కాసేపు వేగించుకోవాలి. పాలకూర గురించి కూడా తెలుసుకున్నాం కదా, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి ఇప్పుడు చెప్పబోతున్నా, వినండి. ఆయాసం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆయాసం రాకుండా చేస్తుంది. ఒకవేళ హై బీపీ ఉందనుకోండి, ఆ హై బీపీని తగ్గిస్తుంది అనమాట, మీడియంగా ఉండేలా చేసుకుంటుంది. ఈలోగా వేగిపోయినాయి కదా, ఇది కాస్త చల్లారాలి. నెక్స్ట్ కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని, మేము ఇందులో బాస్మతి రైస్ వాడాము. ఒకవేళ మీరు నార్మల్ రైస్ యూజ్ చేసుకున్నా చాలా బాగుంటుంది టేస్ట్. ఒక నిమిషం కలపాలి. 1 కప్పు బియ్యానికి 2 గ్లాసెస్ వాటర్ వాడాలి. ఒకవేళ మెత్తగా కావాలనుకుంటే 3 వాడచ్చు. 2 లేదా 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేయండి. నెక్స్ట్ పాలకూర, పచ్చిమిర్చి చల్లారాక పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. తర్వాత నూనె కొంచెం యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేగించుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకున్నాక 1 నిమిషం కలపాలి. తర్వాత మనం పాలకూర, పచ్చిమిర్చి లైట్గా సాల్ట్ వేసి పేస్ట్ సిద్ధం చేసుకున్నాం కదా, అది ఇందులో యాడ్ చేసుకుని కలపాలి. 1 నిమిషం పచ్చివాసన పోయే వరకు కలపాలి. లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ముందుగా వేగించుకున్న ఫూల్ మఖనీ వేసుకొని 1 నిమిషం కలపాలి. కొంచెం బిర్యానీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ బిర్యానీ పౌడర్ లేదు అంటే మసాలా దినుసులు యాడ్ చేసుకోవచ్చు.
తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా రైస్, ఇందులో యాడ్ చేసుకొని మొత్తం కలిపేయాలి. పసుపు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని కలపాలి. లైట్గా బిర్యానీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. వేసుకుంటే వేసుకోవచ్చు, ఫ్లేవర్ కోసం యాడ్ చేసాము. తర్వాత మొత్తం కలిపేయాలి. అంతే, పాలక్ ఫూల్ మక్ని ఫ్రైడ్ రైస్ రెడీ. దీనికి కాంబినేషన్గా పెరుగు చట్నీ కూడా యాడ్ చేసుకుని తినచ్చు, టేస్ట్ అదిరిపోద్ది. ఇంత మంచి రెసిపీని మీకు పరిచయం చేసినందుకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరో సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సునీత కుకరీ షో. హ్యావ్ ఎ నైస్ డే, హ్యాపీ కుకింగ్. థ్యాంక్ యూ.